మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు. సో తనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని సంవత్సరాల పోరాటం ఫలించిందని అనుకుంటున్నారా? ఇంకేమైనా మీరు ఆశించేటివి ఏమైనా ఉన్నాయా? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది ఉద్యమకారులు గల్ఫ్ బోర్డు కోసం ఉద్యమించినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా మేము కూడా ఉద్యమాలు ఎన్నో చేసినాం. ఇవాళ తెలంగాణ అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చి ఉద్యమంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాటన్నిటిని విస్మరించి ఆయన దుబాయ్ శేఖర్గా పేరుగాంచి ఆ దుబాయ్లో ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ఉన్నప్పటికీ ఇవాళ కాంగ్రెస్ వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే 5 లక్షల ఎక్స్గ్రేషియా అనేది దేశంలో ఎక్కడ లేనటువంటి విషయం. ఎక్స్గ్రేషియా 1 లక్ష 2 లక్షలు ఉన్నది కానీ వేరే రాష్ట్రాలలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. గల్ఫ్ కార్మికులు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇవాళ ప్రవాసీ ప్రజావాణి అనేది దీంట్లో 4 అంశాలు చేర్చిర్రు. ప్రవాసీ ప్రజావాణి అనేది ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ప్రజాభవన్లో ఇవాళ మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు ఏ ఇబ్బందులలో ఉన్నా ఇక్కడికి వచ్చి గల్ఫ్ కార్మికులు విన్నవించుకోవాలని చెప్పి వారికి సూచిస్తూ ధన్యవాదాలు ఈ తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ ఉన్న నాయకులందరూ దీన్ని ఒత్తిడి తెంచి ఈ గల్ఫ్ సంక్షేమాన్ని సాధించడానికి ఈ జీవో 205 సాధించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, గల్ఫ్ కార్మికులకు, గల్ఫ్ ఉద్యమ కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ అప్పుడు కూడా చాలా మంది బాధితులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇదంతా వర్తించదు అని అంటున్నారు. సో మరి వాళ్ళ కోసం మీరు ఏమైనా పాటుపడే ఛాన్స్ ఉందా ఫ్యూచర్ లో? అయితే ఇప్పుడు 4 అంశాలలో ఒకటి 5 లక్షల ఎక్స్గ్రేషియా అనేది ఒకటి, ప్రవాసీ ప్రజావాణి అనేది ఒకటి, గురుకులాల్లో గల్ఫ్ కార్మిక బిడ్డలకు చదువులలో ముందు అంటే వారికి ప్రాధాన్యత అనేది ఒకటి, ఇంకొకటి అడ్వైజరీ కమిటీ అని పెట్టడం జరిగింది. అడ్వైజరీ కమిటీలో మీరు అన్న ఈ ప్రశ్నలన్నీ మేము లేవనెత్తుతాం. దాంతో లేవనెత్తారు మన ఎవరైతే కమిటీలో ఉంటారో వాళ్ళు దీన్ని ముందరికి తీసుకుపోతాం. ఇప్పుడైతే ఒక 4 అంశాలను ముందరికి తీసుకెళ్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మాకు దాని ద్వారా ఇవాళ ఆ అడ్వైజరీ కమిటీ ద్వారా ఇంకేమేమి అంశాలు ఉన్నాయో మనకు చేర్చుకోవాల్సినవి దీంట్లో చేర్చుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ముందు అన్నీ చేర్చుకుంటాం. ఏదైతే గల్ఫ్ సమస్యలు ఉన్నాయో గల్ఫ్ కార్మికులకు వాటన్నిటిని నివృత్తి చేసే అవకాశం మన గవర్నమెంట్ కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.